మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతల దాడి వ్యవహారంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దాడిలో నిందితుడిగా పేర్కొన్న వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మంగళగిరి పోలీసులు ఎదుట హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీని మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ విచారణ చేశారు. దాడికి సంబంధించి పలు కీలక ప్రశ్నలను సంధించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతల దాడి వ్యవహారంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దాడిలో నిందితుడిగా పేర్కొన్న వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మంగళగిరి పోలీసులు ఎదుట హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీని మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ విచారణ చేశారు. దాడికి సంబంధించి పలు కీలక ప్రశ్నలను సంధించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతల దాడి వ్యవహారంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దాడిలో నిందితుడిగా పేర్కొన్న వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మంగళగిరి పోలీసులు ఎదుట హాజరయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీని మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ విచారణ చేశారు. దాడికి సంబంధించి పలు కీలక ప్రశ్నలను సంధించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పోలీసుల విచారణలో ఏ విషయాలు బయటపడ్డాయి? సాంబశివరావు, మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే పలుమార్లు పలు విధాలుగా కీలక నేతలైన తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ లాంటి నేతలను విచారణ చేసినప్పుడు ఇది రెండో రోజు విచారణ చేసినప్పుడు కూడా ఎలాంటి విచారణకు సహకరించినట్లు కూడా తెలుస్తుంది. నిన్న తలసిల రఘురాం, దేవినేని అవినాష్ ని విచారణ చేయగా ఈ రోజు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీకి చెందిన లాయర్ గవాస్కర్ ఇద్దరిని కూడా ఈ రోజు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పిలిచి విచారణ చేశారు. మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. ఇదే కేసులు ఇప్పటికే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించిన నేపథ్యంలో అతను ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచే ఈ దాడికి పథకం రచించి అక్కడి నుంచే దాడికి ఉసుకొలిపారనే కీలక ఆధారాల నేపథ్యంలో ఆ కీలకమైన వ్యక్తులైన లేళ్ల అప్పిరెడ్డిని ఈ రోజు మంగళగిరి పోలీసులు విచారణ చేయగా ఆయన ఎలాంటి సమాచారం కూడా పోలీసు విచారణకు సహకరించినట్టు కూడా తెలుస్తుంది. నిన్న తలసిల రఘురాము, దేవినేని అవినాష్ ఏ విధంగా అయితే తమకు తెలియదు అనే సమాధానం ఇచ్చారు. ఈ రోజు లేళ్ల అప్పిరెడ్డి, లాయర్ గవాస్కర్ కూడా అలాంటి ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇచ్చినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే మరొకసారి అయినా సరే వీళ్ళని పిలిచి మరింత లోతుగా విచారణ చేసి సమాచారం రాబట్టాలని మంగళగిరి పోలీసులు అయితే భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.